మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు. ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుకు దొరికింటే అప్పుడే కొట్టిపడేసే వాళ్ళం. తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావురా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా లెవీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది. చాలామంది ఉన్నారు. 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన. తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసారు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు. పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక పద్ధతి, ఒక ప్లాన్గా వచ్చారు. నయీంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది. ఓకే, మీరు నయీంని ఎందుకు టార్గెట్ చేశారు? అది చెప్తా. నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా. మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మీకా మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది. సరే అని చెప్పేసి పోయినా. ఎందుకు పోవాల్సి వచ్చింది నువ్వు బయటికి, ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి